ఈరోజు మనము ఈ టేబుల్ ద్వారా టీఆర్, ఏఆర్, ఎంఆర్ గురించి తెలుసుకుంటాం. కంప్యూట్ ద టోటల్ రెవెన్యూ, యావరేజ్ రెవెన్యూ అండ్ మార్జినల్ రెవెన్యూ షెడ్యూల్స్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ యూనిట్ ఆఫ్ ద గుడ్ ఈజ్ 10 రూపీస్. అంటే మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది 10 రూపీస్ ఇస్తారు. ప్రతి యూనిట్ యొక్క మార్కెట్ ప్రైస్ అంటే సేల్ చేసింది. దీన్ని బట్టి మనం టోటల్ రెవెన్యూ, యావరేజ్ రెవెన్యూ, మార్జినల్ రెవెన్యూ కనుక్కోవాలి. క్రింది పట్టికలో ప్రతి యూనిట్ వస్తువు మార్కెట్ ధర 10 రూపాయల వద్ద మొత్తం రాబడి, సగటు రాబడి, ఉపాంత రాబడి లెక్కించండి. ఇక్కడ మనకి మార్కెట్ ధర 10 రూపాయలు ఇస్తారు. దీన్ని బట్టి మొత్తం రాబడి, సగటు రాబడి, ఉపాంత రాబడి గురించి మనం లెక్కించాలి. ఇక్కడ మనకి లెక్క క్వాంటిటీ సోల్డ్, టోటల్ రెవెన్యూ ఇస్తాడు. క్వాంటిటీ సోల్డ్ మాత్రమే ఇస్తాడు. ఇప్పుడు మనం టోటల్ రెవెన్యూ, యావరేజ్ రెవెన్యూ, మార్జినల్ రెవెన్యూ కనుక్కోవాలి. అంటే మార్కెట్ ప్రైస్ మాత్రం మనకు కనపడదు. కాబట్టి ఇక్కడ మార్కెట్ ప్రైస్ అంటే ఒక వస్తువుని సేల్ చేసిన దాని వల్ల వచ్చే రెవెన్యూ. అసలు రెవెన్యూ అంటేనే ప్రొడ్యూసర్ వచ్చి వస్తువులు ప్రొడ్యూస్ చేసిన తర్వాత మార్కెట్లో అమ్మాలి. అమ్మితే వచ్చే రిసీట్స్నే టోటల్ రెవెన్యూ అంటారు. మార్కెట్లో వస్తువులు అమ్మితే సేల్ చేస్తే ఎంత రెవెన్యూ వస్తుందో దాన్ని టోటల్ రెవెన్యూ అంటారు. టోటల్ రెవెన్యూ ఎన్ని వస్తువులు అమ్ముతాడో అన్ని వస్తువుల వల్ల వచ్చిన రెవెన్యూ అనమాట. అంటే 10 వస్తువులు 1100 రూపాయలు లెక్కన అమ్మాడనుకో 1000 టోటల్ రెవెన్యూ. యావరేజ్ రెవెన్యూ అంటే ఒక వస్తువుని అమ్మిన దాని వల్ల, సేల్ చేసిన దాని వల్ల ప్రొడ్యూసర్కి కానీ ఎంటర్ప్రెనర్కి కానీ వచ్చే రెవెన్యూ. మార్జినల్ రెవెన్యూ అంటే టోటల్ రెవెన్యూలో ఎంత చేంజ్ వచ్చింది. అడిషనల్గా ఒక కమాడిటీని ప్రొడ్యూస్ చేస్తే టోటల్ రెవెన్యూలో ఎంత చేంజ్ వచ్చింది అనైనా చెప్పచ్చు. కాబట్టి మార్జినల్ రెవెన్యూ అంటే అడిషనల్గా ఒక కమాడిటీని సేల్ చేస్తే అడిషనల్గా ఎంత రెవెన్యూ వచ్చింది అని చెప్పింది. ఇప్పుడు మనకు కేవలం క్వాంటిటీ మాత్రమే ఇస్తాడు, క్వాంటిటీ సోల్డ్ మాత్రమే ఇస్తాడు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ 10 రూపీస్ కాబట్టి, ఒక వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ 10 రూపీస్ కాబట్టి యావరేజ్ రెవెన్యూ వచ్చి 10 అని లెక్క. కాబట్టి 10, 10, 10, 10, 10 అంటే 2 యూనిట్స్కి 10, 3 యూనిట్స్కి 10, 4 యూనిట్స్కి 10, 5 యూనిట్స్కి 10, 6 యూనిట్స్కి 10గా మనం చెప్పచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ యావరేజ్ రెవెన్యూని బట్టి మనం టోటల్ రెవెన్యూని కనుక్కోవాలి. యావరేజ్ రెవెన్యూ అనేది 10, టోటల్ రెవెన్యూ వచ్చి మనకి ఇచ్చున్నాడు. టోటల్ రెవెన్యూ రావాలంటే యావరేజ్ రెవెన్యూ ఇంటూ క్వాంటిటీ ఆఫ్ ఏ కమాడిటీ సోల్డ్. ఇప్పుడు యావరేజ్ రెవెన్యూని క్వాంటిటీ ఆఫ్ కమాడిటీ సోల్డ్తో కానీ మల్టిప్లై చేసామంటే టోటల్ రెవెన్యూ వస్తుంది. ఇక్కడ 0 అంటే వస్తువు ప్రొడ్యూస్ చేయాల, అమ్మల, అందుకని టోటల్ రెవెన్యూ 0నే, యావరేజ్ రెవెన్యూ 0నే, మార్జినల్ రెవెన్యూ 0నే. తర్వాత 2 కమాడిటీస్ ప్రొడ్యూస్ చేస్తారు. 2 కమాడిటీ ప్రొడ్యూస్ చేస్తే ఇప్పుడు యావరేజ్ రెవెన్యూ వచ్చి 10, క్వాంటిటీ ఆఫ్ కమాడిటీ సోల్డ్ వచ్చి 2. 10 into 2 20 రూపీస్. అదేవిధంగా నీకు క్వాంటిటీ ఆఫ్ సోల్డ్ వచ్చేసి యావరేజ్ రెవెన్యూ వచ్చి 10, 10 into 3 30 రూపీస్. అదేవిధంగా కమాడిటీస్ 4, యావరేజ్ రెవెన్యూ 10 అంటే 40 టోటల్ రెవెన్యూ. అంటే క్వాంటిటీ సోల్డ్ వచ్చి 5, యావరేజ్ రెవెన్యూ వచ్చి 10, 10 into 5 50. క్వాంటిటీ ఆఫ్ సోల్డ్ 6, యావరేజ్ రెవెన్యూ 10, 10 into 6 60. అంటే టోటల్ రెవెన్యూ మనకి ఎలా వస్తుందంటే నీకు యావరేజ్ రెవెన్యూ ఇంటూ క్వాంటిటీ ఆఫ్ కమాడిటీ సోల్డ్. అంటే 10 2s 20, 10 3s 30, 10 4s 40, 12 5s 50, 10 6 60. ఇప్పుడు మనకి టోటల్ రెవెన్యూని బట్టి మార్జినల్ రెవెన్యూని కనుక్కోవాలి. టోటల్ రెవెన్యూలో ఎంత చేంజ్ వచ్చింది, అడిషనల్గా ఒక కమాడిటీని ప్రొడ్యూస్ చేస్తే అడిషనల్గా ఎంత రెవెన్యూ వచ్చింది అని చెప్పేది మార్జినల్ రెవెన్యూ. అంటే డెల్టా టీఆర్ అంటారు. డెల్టా టీఆర్ చేంజ్ ఇన్ టోటల్ రెవెన్యూ అని చెప్పి అంటారు. మొదట్లో 20 ఉంది టోటల్ రెవెన్యూ, కాబట్టి 20 - 0 20ని లెక్క. అడిషనల్గా ఒక కమాడిటీ ప్రొడ్యూస్ చేశారు, అడిషనల్గా ఎంత రెవెన్యూ పెరిగింది, టీఆర్లో ఎంత తేడా వచ్చింది, 10 వచ్చింది. కాబట్టి 30 - 20
30 - 20, 30 - 20 వచ్చేసి 10. ఆ తర్వాత ఇంకా అడిషనల్ ఇంకో కమాడిటీ ప్రొడ్యూస్ చేశారు. అడిషనల్గా 10 వచ్చింది. కాబట్టి 40 - 30 10, 40 - 30 10. అడిషనల్ ఇంకో కమాడిటీ ప్రొడ్యూస్ చేశాడు. కాబట్టి 50 - 40 అడిషనల్గా 10 రూపీస్ వచ్చింది. 50 - 40, 50 - 40 10. అడిషనల్గా ఒక కమాడిటీ ప్రొడ్యూస్ చేశాడు. టోటల్ ఎంత అడిషనల్గా పెరిగింది? 10 పెరిగింది. అంటే 60 - 50 10. ఇలా మనం యావరేజ్ రెవెన్యూ, టోటల్ రెవెన్యూ, మార్జినల్ రెవెన్యూ మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనం తెలుగు మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అని ఇచ్చిన పట్టికను బట్టి మన మార్కెట్ ధర అనేది ఇస్తాడు. ఒక వస్తువు యొక్క మార్కెట్ ధర ఇస్తాడు. మొత్తం రాబడి, సగటు రాబడి, ఉపాంత రాబడి కనుక్కోవాలి. ఇక్కడ అమ్మకాల పరిమాణం ఇచ్చాడు. అసలు మొత్తం రాబడి అంటే ఏంటి? ఒక తయారు చేసిన వస్తువుని మార్కెట్లో అమ్మితే ఉత్పత్తిదారుడికి కానీ వ్యవస్థాపకుడికి కానీ ఎంత డబ్బులు వస్తాయో దాన్ని మనం రాబడి అంటాం. మొత్తం రాబడి అంటే ఎన్ని వస్తువులను అమ్మాడు అన్ని వస్తువుల వల్ల లభించే డబ్బులు అనమాట. సగటు రాబడి అంటే ఒక వస్తువుని అమ్మిన దాని వల్ల వచ్చిన రాబడి. ఉపాంతరం అడిషనల్గా కమాడిటీని అమ్మితే అడిషనల్గా అదనంగా ఎంత మనకు వచ్చింది అని చెప్పేది ఉపాంత రాబడి. అదనంగా ఒక వస్తువుని అమ్మిన దాంట్లో అదనంగా ఎంత రాబడి వచ్చింది అని చెప్పేది ఉపాంత రాబడి. ఇంకో రకంగా చెప్పాలి, డెల్టా టిఆర్ మొత్తం రాబడిలో వచ్చిన మార్పుగా చెప్పచ్చు అనమాట. ఇప్పుడు జీరో యూనిట్ల వద్ద అమ్మకం లేవన్నమాట. అందువలన మొత్తం రాబడి 0, సగటు రాబడి 0, ఉపాంత రాబడి కూడా 0. రెండో యూనిట్ వద్ద నీకు ఇప్పుడు మార్కెట్ ధర ఇచ్చాడు కాబట్టి మొత్తం కూడా 10 అనమాట. సగటు రాబడి అనేది మారదు. ఎందుకంటే ఒక వస్తువుని అమ్మితే 30 అంటే అది ఇచ్చేస్తున్నాడు. అందుకని మనకి 30 రెండో యూనిట్కైనా 10, మూడో యూనిట్కైనా 10, నాలుగో యూనిట్కైనా 10, ఐదో యూనిట్కైనా 10, ఆరో యూనిట్కైనా 10. అంటే అర్థం ఏంటి? మనకి మార్కెట్ ధరే సగటు రాబడిగా చెప్పచ్చు. అప్పుడు 10 10 10 10 10 వేసాం. ఇప్పుడు మొత్తం రాబడి రావాలంటే సగటు రాబడిని అమ్మకాల పరిమాణంతో పెంచాలి. సగటు రాబడి ఎంత ఉంది? 10 ఉంది. అమ్మకాల పరిమాణం 2 ఉంది. 10 × 2 20 రూపీస్. అదేవిధంగా నీకు సగటు రాబడి 10 ఉంది. అమ్మకాల పరిమాణం 3 ఉంది. అంటే 10 × 3 30 రూపీస్. అదేవిధంగా 4th యూనిట్కి సగటు రాబడి వచ్చి 10 ఉంది. అమ్మకాల పరిమాణం 4 అంటే 10 × 4 40 రూపాయలు. అదేవిధంగా సగటు రాబడి 10, 5 యూనిట్లు అమ్మాడు. 10 × 5 50 రూపాయలు. అదేవిధంగా 6 యూనిట్లు అమ్మాడు. అంటే 10 × 6 60 రూపాయలు. కాబట్టి మనకి సగటు రాబడి ఎలా వస్తుందంటే మొత్తం రాబడి ఎలా వస్తుందంటే సగటు రాబడిని అమ్మకాల పరిమాణంతో పెంచాలి. సగటు రాబడిని అమ్మకాల పరిమాణం పెంచాం. 10 2 20, 10 3 30, 10 4 40, 15 50, 16 40. ఇప్పుడు మొత్తం రాబడిని బట్టి ఉపాంత రాబడిని కనుక్కోవాలి. ఉపాంత రాబడి అంటే అదనంగా ఒక వస్తువును అమ్మితే మొత్తం రాబడిలో ఎంత మార్పు వచ్చింది. మొత్తం రాబడిలో వచ్చిన మార్పుని మనము ఈ యొక్క ఉపాంత రాబడి అంటాం. ఇక్కడ మొదటి జీరోకి లేదు. 2 యూనిట్లకు 20 ఉంది. అంటే ఇంతకు 0 ఉండేది 20కి పెరిగింది మొత్తం రాబడి. కాబట్టి డెల్టా టిఆర్ ఎంత? 20 అనమాట. 20 - 0. ఇంకా మూడో యూనిట్కి ఇంకా పెరిగింది మొత్తం రాబడి 30 పెరిగింది. ఎంత పెరిగింది? 10 పెరిగింది. అంటే 30 - 20 10 పెరిగింది. అదేవిధంగా నాలుగో వస్తువుకి నీకు మొత్తం ఇంకా 4 వస్తువుల పరిమాణానికి నీకు మొత్తం రాబడి 10 పెరిగింది. అంటే 40 - 30, 40 - 30 10. ఐదో యూనిట్కి మొత్తం రాబడి ఇంకో 10 పెరిగింది. అంటే డెల్టా టిఆర్ వచ్చి 10. అంటే 50 - 40 10 అనమాట. ఇంకా ఆరో యూనిట్కి మొత్తం రాబడి వచ్చి 60కి వెళ్ళింది. అంటే అదనంగా నీకు 10 పెరిగింది. కాబట్టి 60 - 50 10. ఇలా నీకు 20లో 0 పోతే 20, 30లో 20 తీస్తే 10, 40లో 30 తీసేస్తే 10, 50లో 40 తీసేస్తే 10, 60లో 50 తీసేస్తే 10. ఇలా మనకి మొత్తం రాబడి, సగటు రాబడి, ఉపాంత రాబడిని కనుక్కుంటాం. ఇక్కడ మనకి మొత్తం రాబడి అంటే నీకు సగటు రాబడి అంటే మొత్తం రాబడిలో ఎంత మార్పు వచ్చింది అంటే డెల్టా టిఆర్గా మనం చెప్పచ్చు. డి స్టూడెంట్స్,
నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే ఉపయోగపడితే లైక్ చేయండి. ఇంకా ఇతరులకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా అందుతుంది. నా ఛానల్ కూడా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. వినడం మాత్రమే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేస్తే నాకు ఫాలోవర్స్ అంతా కూడా పెరుగుతారు.